శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఆత్మ నైవేద్యం, ఆత్మ సమర్పణ, ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. అంటే భగవంతుడికి మనల్ని మనం అర్పించుకోవడము అనేసి. దీనికి గుర్తుగానే మనము భారతదేశంలో ఒకప్పుడు బలి యొక్క ఆచారం అనేటువంటిది ఉండేదన్నమాట. జంతు బలి ఇచ్చేవారు. కానీ ఇప్పటికీ అక్కడ ఇక్కడ మనం జంతు బలిని చూస్తూ ఉంటాము. కాబట్టి అంటే ఏంటి, అది ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సరెండర్ కింద భావిస్తారు. సమర్పణలో అన్నిటికన్నా ఉన్నతమైనది అని భావిస్తారు. కానీ ఆధ్యాత్మికత ప్రతి విషయం యొక్క గూఢార్థాన్ని, దాని వెనకాతలో ఉన్నటువంటి నిజమైనటువంటి భావనని మనకి తెలియచేస్తుంది. మనము ఏది పరమాత్మకు సమర్పణ చేయాలి, ఏది పరమాత్ముడు స్వీకరిస్తారు, దీనికి రామాయణం యొక్క ఒక అత్యుత్తమమైనటువంటి వృత్తాంతంతో మనం అర్థం చేసుకుందాం. రాముడికి శబరి ఏమి ఇచ్చారు? ఎంగిలి రేగిపళ్ళని ఇచ్చారు ఆమె. కానీ అక్కడ ఆమె ఇచ్చినటువంటిది ఎంగిలి రేగిపళ్ళైనా సరే, దాని వెనకాతల ఆమెకున్న భావన ఏంటి? నా రాముడికి నేను తీయని రేగిపళ్ళే ఇవ్వాలి తప్ప పుల్లవి కానీ, పుచ్చిపోయినవి కానీ, పురుగువి కానీ పెట్టకూడదు అనేది ఆమె భావన. కాబట్టి ఆ భావనకి శ్రీరామచంద్రుడు ఎంతో ముగ్ధులైపోతారు. సో భగవంతుడికి కావలసినటువంటి నిజమైన సమర్పణ అది. మనసు ద్వారా, బుద్ధి ద్వారా, తనువు ద్వారా, వస్తు వైభోగాల ద్వారా మనం ఏ విధంగా పరమాత్ముడికి మనం సమర్పణ అవ్వచ్చు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక అపోహని మనం ముందే క్లియర్ చేసుకోవాలి. భగవంతుడికి సమర్పణ అవ్వడము అంటే ఇల్లు వాకిలి వదిలేసేసి ఏదో ఇలా తెల్ల బట్టలో, కాషాయ బట్టలో ఏవో వేసుకుని బాధ్యతలని వదిలేయడం మాత్రం కాదు. అసలు శ్రీమద్ భగవద్గీత ఉన్నదంతా దేని గురించి ఉంది? కర్మ సిద్ధాంతం గురించి ఉంది. నువ్వు కర్మ చెయ్యు అనే ఉంది. ఎక్కడా కూడా కర్మ సన్యాసం అనేటువంటిది లేదు. మన ఇతిహాసాలు, మన పురాణాలు మనల్ని కర్మ యోగులుగా చేస్తుంది తప్ప కర్మ సన్యాసులుగా కాదు. సో కర్మను సన్యసించి నేను 24 గంటలు దైవారాధనలు, పూజలు, పునస్కారాలు చేసుకుంటూ ఉంటాను అంటే ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, దాన్నే వాళ్ళ జీవితం యొక్క గమ్యం కింద ఎంచుకున్న వాళ్ళకి అది సాధ్యపడుతుంది. కానీ 90% మంది గృహస్థులు అంటే మరి వాళ్ళు పరమాత్ముడికి సమర్పణ అవ్వలేరా? లేదంటే 60-70 అయ్యాక మేము భగవంతుడికి సమర్పణ అవుతాము అంటే ఈ 2024లో ఎవరైనా మేము 60-70 వరకు మేము జీవిస్తామని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారా? లేదు. కాబట్టి భగవంతుడికి సమర్పణ అవ్వడము అంటే అది వయసుతో కానీ, విద్యతో కానీ, దీంతో దేనికి సంబంధం లేనటువంటి విషయం. కాబట్టి మొట్టమొదటిగా మనసుతో మనం ఏ విధంగా భగవంతుడికి సమర్పణ అవ్వచ్చు? మనస్సు అనేటువంటిది మనకున్నటువంటి అతి పెద్ద ఆస్తి. మనసులో తయారయ్యే మనసు ఒక ఫ్యాక్టరీ కింద తీసుకుంటే మనసులో వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి? ప్రతి ఫ్యాక్టరీ ఒక ప్రొడక్ట్ని తయారు చేస్తుంది కదా. బిస్కెట్ ఫ్యాక్టరీ బిస్కెట్ చేస్తుంది, సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ చేస్తుంది. మరి మనసు అనే ఫ్యాక్టరీ దేన్ని తయారు చేస్తుంది? ఆలోచనలని, సంకల్పాలని. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలు, సంకల్పాలను గుణాల ఆధారంగా వ్యర్థము, నెగటివ్కి దూరంగా, సమర్థంగా, దివ్యంగా, ఉన్నతమైనటువంటి సంకల్పాలతో ఎప్పుడైతే మనం మనస్సును నింపేస్తామో అలాంటి మనస్సును భగవంతుడికి మనము సమర్పణ చేయొచ్చు. కానీ మనసులో మనం కపట ఆలోచనలు,
కపటమైనటువంటి ఈర్ష్య, ద్వేష, అసూయతో నిండిపోయి గుడికి వెళ్ళి మనము 100 కొబ్బరికాయలు కొట్టేసి యజ్ఞ యాగాదులు చేసిన ఆ మనసులో పరమాత్ముని యొక్క నివాసం ఉంటుందా? ఉండగలదా? పాపమున్న చోట పరమాత్ముడు ఏ విధంగా ఉంటారు? కాబట్టి మనస్సును పరమాత్మకు మనం సమర్పణ చేయడము అంటే మనసు యొక్క సంకల్పాలతో మనం సమర్పణ అవ్వడం. ఆ సంకల్పాలు స్వకళ్యాణం, పరివారం యొక్క కళ్యాణం, విశ్వ కళ్యాణం. ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని కానీ, ఎదుటి వాళ్ళ యొక్క దురదృష్టాన్ని కానీ కోరుకున్నట్లయితే అలాంటి మనసుతో మనం పరమాత్ముని ఆరాధించినప్పుడు మన ఆరాధన వారికి చేరుతుందా? ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు సుప్రీం పాజిటివ్ ఎనర్జీ భగవంతుడు. మనం ఇక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉన్నాం, అది ఎలా రీచ్ అవుతుంది? కాబట్టి మనసు యొక్క సంకల్పాలు ఎంతెంత మనం శ్రేష్టంగా, ఉన్నతంగా, దివ్యంగా ఉంచుకుంటే అంతంతగా మనం మనస్సుతో ఆయనకి మనం సమర్పణ అవ్వచ్చు. మరి మీరు అడగచ్చు, సిస్టర్ చుట్టూ ఉన్నదంతా నెగిటివ్గా ఉన్నప్పుడు మేం పాజిటివ్గా ఎలా ఉండాలి అనేసి. మనస్సును మనం పవిత్రంగా ఉంచుకోవడానికి ఏవైతే ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటితో నేను ఏమి స్వీకరిస్తున్నాను. అందుకనే మనము సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్ అని 3 బొమ్మలు తయారు చేసి పెట్టుకుంటాం. ఎందుకు అవి తయారు చేయడం జరిగింది? ఎందుకంటే మనం కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఒక రకమైనటువంటి ఆహారం. అది ఎంత దివ్యంగా, పవిత్రంగా ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మనం ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనం తినే ఆహారం కూడా ఎంత సాత్వికంగా ఉంటే మనసులో అంత సాత్వికమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి వస్తాయి. సో ఈ విధంగా ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే చూస్తామో, వింటామో, తింటామో ఇవి ఎంతెంతైతే మనం శుద్ధంగా, పవిత్రంగా చేసుకుంటామో అంతంతగా మన మనసు యొక్క సంకల్పాలు కూడా శ్రేష్టంగా, ఉన్నతంగా తయారవుతాయి. మనము ఒక గుడికి వెళ్ళే రోజు చాలామంది ఉపవాసంతో వెళ్తారు, అలాగే చాలా పవిత్రంగా వెళ్తారు. తలస్నానం చేసి కొత్త బట్టలు కాకపోయినా ఉతికిన బట్టల్ని ధరిస్తారు. ఆఖరికి మనం గుడిలోకి చెప్పులు కూడా వేసుకుని వెళ్ళాం. ఎంత ఖరీదైన చెప్పులు అవనివ్వండి, 3,000, 4,000 రూపాయల చెప్పులు అవనివ్వండి, నా గుడిలోకి వేసుకుని వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే ఆ చెప్పులకి ఊరంతటి మట్టి, చెత్త, చెదారం ఉంటుంది. అలాగే గుడిలోకి వెళ్ళే ముందు ఇంకేం చేస్తాం? కాళ్ళు, చేతులు కడుక్కుని వెళ్తాం. రైట్? ప్రతి గుడికి ఎంట్రన్స్ దగ్గర ట్యాప్ పెడతారు, అక్కడ మనం కాళ్ళు, చేతులు కడుక్కుని వెళ్తాం. అంటే మనం తనువు యొక్క స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. కానీ భగవంతుని మనం ఆరాధించే దేంతో ఆరాధిస్తాం? మనం మనసుతో కదా ఆరాధిస్తాం. మరి ఆ మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి కదా, అవునా కాదా? ఒక్కసారి ఆలోచించాలి. ఆధ్యాత్మికత అంటేనే మనల్ని ఆలోచన చేసే విధంగా ఉండేటువంటిది. టు అండర్స్టాండ్. అధ్యయనము, ఫస్ట్ పదం ఏంటి? అధ్యయనం. అధ్యయనం వేరు, చదవడం వేరు. చదవడం అంటే చదివేయడమే, 2 2 4, 2 3 6, 2 4 8 అంతే. కానీ అధ్యయనం చేయడం అంటే అసలు 2 2 4 ఎందుకు అయ్యింది, 2 2 6 ఎందుకు కాలేదు అంటే 2 సార్లు కలిపితే 4 వస్తుంది. అదే అధ్యయనం చేయడం. ఇంకో చదవడం ఏంటి? జస్ట్ బట్టి పట్టేయడమే. 2 2 6 ఎందుకు కాదని ఎవరైనా అడిగితే ఏమో మా టీచర్ ఇలా చెప్పింది, నేను ఇట్లా రాస్తాను. సో మనం చాలాసార్లు ఆధ్యాత్మికత అంటే పెద్దగా ఏదో కాంప్లికేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, అధ్యయనం చేయమంటుంది. కాబట్టి ఇవాల్టి నుంచి నేను మనసుతో ఎంత భగవంతుడికి నేను సమీపంగా ఉన్నాను, నాలాంటి మనసులో పరమాత్ముని యొక్క వాసం ఉంటుందా, ఆయన యొక్క నివాసం ఇలాంటి మనసులో ఉంటుందా, అంత ప్యూర్గా ఉందా నా మనసు అనిలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు
మన యొక్క సంకల్పాల మీద, మన ఆలోచనల మీద మనం చెక్ పెట్టడానికి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి సమర్పణ మనసు యొక్క సమర్పణ. రెండవ సమర్పణ ఇంకా కష్టమైంది. ఇదే బుద్ధి యొక్క సమర్పణ. మనిషిని ఏమంటారు? బుద్ధివంతుడు అని అంటారు. అంటే మొత్తము ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్లో బుద్ధి అనేటువంటిది మనిషి దగ్గర ఉందంట. సో బుద్ధి యొక్క పని ఏంటి? నిర్ణయించడం, మంచి చెడుల మధ్య నిర్ణయించడం. కాబట్టి బుద్ధిని భగవంతుడికి సమర్పితం చేయడం ఏంటి అంటే, బుద్ధితో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది పరమాత్ముడిచ్చినట్టి శ్రీమతం అనేటువంటి శ్రేష్ఠ మార్గం అనుసారంగా ఉందా లేదా అని చూసుకోవడం. స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండడం. నేనొక్కడే బాగుపడాలి అని అనుకోవడం వల్ల తాత్కాలికంగా మనం బాగుపడచ్చు, కానీ కొద్ది రోజులకి ఆ లాభం తీరని నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి బుద్ధిని భగవంతుడికి సమర్పించడం చాలా కష్టం. ఎందుకు కష్టం? ఎందుకు కష్టం భగవంతుడికి సమర్పించడం? మనసు అంటే ప్రేమకు సంబంధించిన విషయం. భగవంతుడి మీద మనకి ప్రేమ ఉన్నట్లయితే మనస్సును మనం పరమాత్మకి ఇవ్వచ్చు. కానీ బుద్ధి అనేటువంటిది ఎందుకు కష్టం అంటే, మనకి ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలో ఏమనుకుంటాడు? నాకు అన్నీ తెలుసు. ఈ కాలంలో మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి, తల్లి తండ్రి చెప్తున్నా కూడా ఏమంటారు? మమ్మీ నీకు తెలియదు మమ్మీ, నాకు తెలుసు. కాబట్టి అన్నిటికన్నా కష్టం బుద్ధిని సమర్పణ చేయడం, మన వివేకాన్ని సమర్పణ చేయడం. దీనికి ఒక సుందరమైనటువంటి కథతో మనం దీన్ని అర్థం చేసుకుందాం. బౌద్ధ భిక్షువుల్ని జెన్ మాస్టర్స్ అని అంటారు. ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు దేశాలు దేశాలు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. అడవుల గుండా, కొండల గుండా నడుచుకుని వెళ్తూ వాళ్ళు తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవారు. అలాంటి ఒక చాలా గొప్ప బౌద్ధ భిక్షువులు ఉన్నారు. పాశ్చాత్య దేశానికి చెందినటువంటి ఒక మహా తత్వవేత్త, అంటే ఒక ఫిలాసఫర్ ఉండేవారు. ఆయనకి ఈ బౌద్ధ భిక్షువుడి గురించి తెలిసింది. ఆయన అనుకున్నారు, నేను చాలా గొప్ప ఫిలాసఫర్ని, నేను పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివేశాను, నేను ఎన్నో గ్రంథాలను రచించాను, నాకన్నా ఈ వ్యక్తి జ్ఞానియా? అసలు నా దగ్గర లేని జ్ఞానం ఏంటి, ఈయన దగ్గర ఉన్న జ్ఞానం ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆ దేశం నుంచి బౌద్ధ భిక్షువులు ఉన్న దేశానికి వస్తారు. ఆశ్రమానికి వెళ్తారు. వారిని చాలా సాదరంగా స్వాగతిస్తారు బౌద్ధ భిక్షువులు. కూర్చోబెట్టి ఈయన అంటారనమాట, నా దగ్గర లేని జ్ఞానం మీ దగ్గర ఏముందో నేను తెలుసుకోవడానికి అని వచ్చానండి అని అంటాడు. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు, తప్పకుండా చెప్తానండి, కానీ ముందు మనం టీ తాగుదాము అంటారు. ఎందుకంటే చైనా, జపాన్ దేశాల్లో ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇవ్వడం అనేటువంటిది అక్కడ సంప్రదాయం అన్నమాట. అందుకని మీరు టీ తాగండి అని చెప్తారు. సో ఆయనకి, ఆ ఫిలాసఫర్కి ఒక టీ కప్ ఇస్తారు. ఆయన ఒక టీ కప్ తీసుకుంటారు. తీసుకుని ఆ ఫిలాసఫర్ కప్పులో మెల్లగా టీ పోయడం మొదలు పెడతారు. టీ పోస్తున్నారు, పొంగిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అయినా కూడా ఈ బౌద్ధ భిక్షుడు టీ పోయడం మాత్రం ఆపలేదు. ఆ ఫిలాసఫర్ అంటారు, స్వామి ఆపండి, నా కప్పులోంచి టీ బయటికి పోతుంది, మీరు ఆపండి అంటారు. అప్పుడు బౌద్ధ భిక్షుడు అంటారు, ఇదే పరిస్థితి నీ బుద్ధిది కూడా అంటారు. ఎలాగైతే ఈ టీ కప్పు ఆల్రెడీ నిండిపోయి బయటికి పొంగిపోతుంది, ఇంకా ఇందులోకి కొత్త టీ పొయ్యలేం, అదేవిధంగా నీ బుద్ధి అనేటువంటిది అంతా నాకు తెలుసు, నా దగ్గర అంతా జ్ఞానం ఉంది అనేటువంటి ఈ యొక్క అభిమానంతో పొంగి పొర్లిపోతుంది. కాబట్టి అందులోకి నేను ఇంకా కొత్త జ్ఞానాన్ని ఏమీ నేను ఇవ్వలేను అని అంటారు. చూసారు ఎంత సూక్ష్మమైన విషయం చెప్పారు. మనం ఏదన్నా ఒకటి అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు నాకు తెలుసు, మీరు నాకేం చెప్తారు అనేటువంటి ఈ అభిమానాన్ని మనం వదలనంత వరకు మనం ఏది నేర్చుకోలేం.
అందుకనే వయసు పెరిగే కొద్దీ మనలో నేర్చుకునే కళ తగ్గిపోతూ ఉంటుంది. దానికి కారణం బ్రెయిన్లో నేర్చుకునే కెపాసిటీ లేదని కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళకు కూడా కాలేజీల్లో జాయిన్ అయ్యి పిహెచ్డీలు సాధించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే బ్రెయిన్లో కెపాసిటీ లేదని కాదు. కానీ ఒక వయసు వచ్చాక మనలో ఏ అభిమానం పెరుగుతుంది? నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. కాబట్టి బుద్ధిని పరమాత్మకు సమర్పణ చేయడం అనేటువంటిది చాలా చాలా గొప్పది. అందుకే ఒకప్పుడు భారతదేశంలో ఏ గొప్ప గ్రంథాలను రచించినా, కావ్యాలను రచించినా అది ఎవరికి అంకితం ఇచ్చేటువంటి వారు? భగవంతుడికి అంకితం ఇచ్చేటువంటి వారు. నీ కృపతో నేను ఇది రాస్తున్నాను అనేటువంటి వారు. నాలో ఈ కళను నువ్వు నాకు ప్రసాదించావు అని చెప్పేసి వాళ్ళకి బుద్ధి యొక్క గర్వం ఎప్పుడూ కూడా ఉండేటువంటిది కాదు. బుద్ధి యొక్క గర్వము అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి గర్వం. కాబట్టి అలాంటి బుద్ధిని మనం భగవంతుడికి సమర్పణ చేయడము అంటే పరమాత్మ చెప్పినటువంటి సన్మార్గంలో నడవడం, వారిచ్చేటువంటి శ్రీమతం అనుసారంగా మనం జీవితాన్ని గడపడం. దాంట్లో ఇప్పుడు మన్మతం పరమతం కలిసే కొద్దీ ఏమవుతుంది? పరమాత్ముడిచ్చినటువంటి శ్రీమతం పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే కదా దుర్బుద్ధి అంటారు. దుర్బుద్ధి అంటే ఏంటి? ఆ బుద్ధి ఎప్పుడు దుర్మార్గపు నిర్ణయాలనే తీసుకుంటుంది. కానీ సద్బుద్ధి, సద్బుద్ధి అంటే సన్మార్గంలో ఉన్నటువంటి బుద్ధి. అందుకే ఒక సైంటిస్ట్ అటం బాంబును కనిపెడితే ఇంకొక సైంటిస్ట్ క్యాన్సర్కి మందు కనిపెడుతున్నాడు. ఇద్దరు మహామేధావులే, కానీ ఎవరి బుద్ధి ఎలా పనిచేసింది? ఎవరి బుద్ధి ఎలా పనిచేసింది? కాబట్టి బుద్ధి యొక్క సమర్పణ చాలా ఉన్నతంగా చెప్పడం జరిగింది. రోజు మనం ఉదయం లెగవగానే భగవంతుడి ఎదురుగుండా వెళ్ళి, భగవంతుడా ఈ రోజు నేను నీకు సమర్పిస్తున్నాను, నువ్వు నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. మహాభారత యుద్ధంలో అర్జునుడిది సద్బుద్ధి కాబట్టి శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నేను కేవలం నీ రథసారథిగానే ఉంటాను, నేను ఒక్క అస్త్రం కూడా నేను పట్టుకోను అని చెప్పాడు. కానీ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎవరో తెలుసు. అందుకని ఆయన ఏమన్నారు? నువ్వు నా రథసారథిగా ఉంటే చాలు, విజయం నాదే అని అన్నారు. అదే దుర్యోధనుడు అక్షోణి సైన్యాన్ని కోరుకున్నాడు, కానీ పరాజయం పాలయ్యాడు. సో ప్రతిరోజు మనం లెగిసిన వెంటనే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నాకు ఈ రోజు నువ్వు ప్రసాదించావు, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ మొత్తం 24 గంటల్ని నేను నీకు సమర్పిస్తున్నాను. నీ ఆజ్ఞానుసారం నువ్వు నన్ను ఎలా నడిపిస్తే నేను అలాగ ఈ రోజంతా నేను గడుపుతాను అని ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మిగిలిన రోజుల్లాగే అదే ఆఫీస్కి, అదే కాలేజ్కి అవే చేస్తూ ఉంటాం. కానీ మన ఆ రోజంతా చాలా లైట్గా, చాలా ఈజీగా మనకి గడుస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా అనిపిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం మన బుద్ధికి టచ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్. ఇది ఏ రోజునైతే మనం భగవంతుడికి ఇచ్చేస్తామో, అంటే సమయం అన్నిటికన్నా విలువైంది కదా, దాన్ని మళ్ళీ ఇంకోసారి సంపాదించుకోలేం కదా. అప్పుడు భగవంతుడు ఆ సమయాన్ని ఫలీభూతం చేస్తారు, సఫలం చేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి సమర్పణ, మనస్సు బుద్ధి యొక్క సమర్పణ చాలా లోతైనటువంటిది, భగవంతుడికి ప్రియమైనటువంటిది, మన జీవితాన్ని సార్థకం చేసేటువంటిది. అంతే తప్ప పలానా రోజు పలానా పండగ రోజు ఏదో మనం చేసేసాము అయిపోయింది అని చెప్పేసి చేతులు దులుపుకొని వచ్చేయడం కాదు. కానీ దాని యొక్క స్థూలమైనటువంటి విషయం యొక్క సూక్ష్మమైన అర్థాన్ని తెలుసుకుని దాన్ని మనం ఆచరించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. కాబట్టి ఇలాంటి సమర్పణ ప్రతి ఒక్కరు చేయగలరా లేదా? మనం ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించాలి. ఇప్పుడు నిజంగానే పిల్లలు బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద ఎలాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి.
ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు కూడా స్కూల్కి పంపించే ముందు, కాలేజ్కి వెళ్ళే ముందు వాళ్ళకి అలవాటు చేయడం చాలా మంచిది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి 1 నిమిషం భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని నువ్వు బయటికి వెళ్ళు అని. అందుకే మనం చిన్నపిల్లలకి మెడల్లో ఏం కడతాం? హనుమాన్ బిళ్ళ వేస్తాం, లేదంటే అమ్మవారి బిళ్ళ వేస్తాం. కొంతమంది ఇంకా చేతికి కూడా తాయెత్తులు కడుతూ ఉంటారు. ఎందుకు కడతారు అవన్నీను? ఎందుకు ఆ హనుమాన్ బిళ్ళ, అమ్మవారి బిళ్ళ, కొంతమంది ఇంకా రకరకాల ఓం వేసుకుంటారు. ఎవరి ఇంట్లో ఆచారం ప్రకారం అలా పిల్లల మెడలో ఆ దేవుడు బిళ్ళలు వేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది చేతికి కూడా అమ్మవారి తాలూకా రక్ష అని చెప్పేసి ధాగా కట్టుకుంటారు, ఎర్రది కానీ ఆరెంజ్ కలర్ది కానీ. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాము? ఎందుకంటే ఆయన యొక్క రక్షణ మనతో ఉండాలి అని చెప్పి. కానీ మెడలో బిళ్ళ వేసుకుని దాన్ని వేసుకున్నామని కూడా మనం మర్చిపోతాం. ఇట్స్ ఫైన్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోవడంలో ఏది లేదు. బట్ ప్రతిరోజు మనం బయటికి వెళ్ళే ముందు, అది ఆఫీస్కే అవ్వక్కర్లేదు, ఏదో చిన్న పనికి వెళ్తున్నాము, ఏదో ఊరికి వెళ్తున్నాము, ఏదైనా మహాన్ కార్యానికి వెళ్తున్నాము, కంపల్సరీగా దేవుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, పరమాత్మ ఈ కార్యం మొత్తం నేను నీ చేతిలో పెట్టేస్తున్నాను, నువ్వు దీన్ని ఎలాగ నడిపిస్తే నేను అలా దీంతో నడుస్తాను అని ఈ విధంగా కంప్లీట్గా ఎప్పుడైతే మన మనస్సు బుద్ధితో సమర్పణ అయిపోతామో అప్పుడు మన జీవితం అనేటువంటి ఈ రథం యొక్క తాళ్ళు ఎవరి చేతిలో ఉంటాయి? పరమాత్ముడి చేతిలో ఉంటాయి. దానికి గుర్తుగానే ఏమని చూపిస్తారు? శ్రీకృష్ణుడు ఆ 5 గుర్రాల యొక్క ఆ రథాన్ని, శ్రీకృష్ణుడు చేతిలో అవి ఉన్నాయి. అలాగా ఈ మనస్సు బుద్ధి అనేటువంటి 2 తాళ్ళని ఎప్పుడైతే మనం పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు ఆ భగవంతుడి యొక్క చేతిలో మనం పెడతామో ఆయన ఈ తాళ్ళను ఎలా నడపాలో అలా నడుపుతాడు. ఎందుకంటే ఈ 2 బాగుంటే చాలు, లైఫ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. అవునా కాదు? మనస్సు బుద్ధి ఈ 2 బాగున్నాయి అంటే లైఫ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. జీవితం యొక్క ఆట దీని యొక్క ఆటే. కాబట్టి ఈ విధంగా మన అందరము కూడా సమర్పణ, దీనికి గృహస్థీల సన్యాసులతో సంబంధం లేదు. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఫీలింగ్, ఇట్స్ అబౌట్ ప్రాక్టీస్. ప్రతిరోజు చేయాలి. అందుకనే ఆధ్యాత్మికత పాటించే వాళ్ళకి సెలవు అంటూ ఏమీ ఉండదు. సెలవు ఏంటి అందులో? ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. భోజనం చేయడం నుంచి మనం ఎప్పుడన్నా సెలవు తీసుకుంటామా? ఉపవాసం చేసినా ఘన పదార్థం నుంచి ఉపవాసం చేస్తాం, కానీ దానికి ప్లేస్లో కొబ్బరి నీళ్ళనో, పాలనో, ఫ్రూట్ జ్యూస్లనో ఏవో తాగుతూనే ఉంటాము. బాడీకి ఎప్పుడు సెలవు ఇవ్వం కదా. మరి ఆ ఆహారానికి ఏ విధంగా అయితే మనం సెలవు ఇవ్వమో ఆధ్యాత్మిక ఆహారానికి కూడా సెలవు అనేటువంటిది లేదు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా పరమాత్మునికి కృతజ్ఞతలు తెలియచేసి, భగవంతుడా ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు, దీన్ని సన్మార్గంలో నువ్వు నడిపించావు, నాకు నువ్వు అన్నీ సఫలతనే చేకూర్చావు, దానికి నీకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో మనం డేని ఆరంభించేది పరమాత్మని యొక్క స్మృతిలోనే, ఆ రోజును మనం సమాప్తం చేసేది కూడా పరమాత్మని యొక్క స్మృతిలోనే. ఎప్పుడైతే మన ఆరంభము అంతము 2 బాగుంటాయో లైఫ్లో ప్రతిరోజు బాగుంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఆది మరియు అంతము మన రోజుకి బాగుంటుందో ఆ మధ్యలో గడి కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు చాలామందికి స్లీప్లెస్నెస్ ఒక ప్రాబ్లం కింద తయారైంది, నిద్ర లేకపోవడం. రాత్రికి ఎప్పుడైతే మనం పరమాత్మని స్మృతిలో మనం పడుకుంటామో నిద్ర ఇట్టే వచ్చేస్తుంది. బ్రహ్మకుమారి సంస్థ యొక్క పూర్వ అధినేత్రి అయినటువంటి దాది ప్రకాష్మణి గారు 100 దేశాల్లో, అప్పటికి దాది గారు ఉన్న టైంలో ఈ సంస్థ 100 దేశాల్లో ఉండేది, ఇప్పుడు 140 దేశాల్లో ఉంది. అందరూ అడిగేవారు, దాది మీరు 100 దేశాల్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థకు మీరు నేతృత్వం వహిస్తున్నారు కదా, మీకు అసలు నిద్ర పడుతుందా అని అడిగేవారంట. దాది అనేవారంట, నా తలగడికి టచ్ అవ్వడం, నేను నిద్రపోవడం. అందరూ అడిగేవారంట, దాది మీ సీక్రెట్ ఏంటి అని. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు, నేను రాత్రికి పడుకునే ముందు అందరికన్నా పెద్ద వ్యాపారం ఎవరు? భగవంతుడు. ఆయనకి నేను మొత్తం రోజంతా యొక్క ఎంత అప్పచెప్పేసి నేను ఖాళీ అయిపోయి నేను పడుకుంటా. చేయించేటువంటి వాడివి నువ్వు భగవంతుడా,
నేను కేవలం నిమిత్తంగా అయ్యి చేస్తున్నాను మాత్రమే. ఇదిగో ఈరోజు ఇది దాన్నే లెక్కాచారము అంటారు. అది ఇచ్చి నా మనసుని నేను ఫ్రీగా చేసుకుని నేను పడుకొని పోతాను. కాబట్టి ఇవాల్టి మానసాలు మనము సమర్పణ, ఆత్మసమర్పణ, ఆత్మ నైవేద్యం యొక్క నిగూఢ అర్థాలను తెలుసుకున్నాము. వచ్చే మానసాలు ఇంకొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.